అందరికీ నమస్తే. ఏఎంఆర్ టెట్ డిఎస్సి ఛానల్కి స్వాగతం. సీటెట్ సెప్టెంబర్ 2026 ఎగ్జామినేషన్ గురించి పూర్తి వివరాలు అయితే నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను. మీరు ఈ వీడియో కానీ చివరి వరకు చూసినట్లయితే మీకు ఉన్నటువంటి ప్రతి అనుమానం సీటెట్ గురించి మీకు నివృత్తి అవుతుంది. ఈ వీడియో ఇన్ సర్వీస్ టీచర్లకైనా సరే, అదేవిధంగా ఏపీడిఎస్సి రాయబోతున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకైనా సరే చాలా విలువైనదిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏపీటెట్ పాస్ అయినా సీటెట్ పాస్ అయినా ఒకటే, ఏపీటెట్ ఈక్వల్ టు సీటెట్. కాబట్టి ఎవరైనా సరే ఏపీటెట్ పాస్ అవ్వకపోయినా, ఇప్పటి వరకు రాయకపోయినా సరే సీటెట్ రాయడం ద్వారా మీరు ఏపీడిఎస్సికి అర్హత పొందొచ్చు. అదేవిధంగా ఇన్ సర్వీస్ టీచర్స్ ప్రమోషన్కి లేదా సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి ఉన్నటువంటి టెట్ పాస్ అవ్వాలి తప్పనిసరిగా అనేటటువంటి నిబంధనకు మీరు ఈ సీటెట్ పాస్ అవడం ద్వారా మీరు అర్హత అనేది సాధించవచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీకు ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా వివరిస్తాను. సీటెట్ ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి కాల పరిమితి మే 11 నుంచి మనం జూన్ 10వ తారీఖు వరకు సమయం ఇచ్చారు. ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ జూన్ 10, 2026 అర్ధరాత్రి 12 గంటల లోపు మనం అప్లై చేయొచ్చు. అదేవిధంగా ఫీజు చెల్లించడానికి కూడా అదే చివరి తేదీ. మనం అప్లికేషన్ దరఖాస్తుని సమర్పించడానికి ఏదైతే చివరి తేదీ ఉందో ఆ తేదీ రోజే మనం ఫీజు చెల్లించడానికి కూడా చివరి తేదీ జూన్ 10వ తారీఖు 2026 అర్ధరాత్రి 12 గంటల లోపు. పరీక్ష తేదీ సెప్టెంబర్ 6వ తారీఖు 2026 నాడు, అంటే సండే నాడు జరుగుతుంది. ఒకవేళ ఎక్కువ మంది అభ్యర్థులు కానీ సీటెట్కి దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి సెప్టెంబర్ 5వ తారీఖు శనివారం నాడు కూడా ఎగ్జామ్ నిర్వహించడానికి అవకాశం ఉంది. అయితే ఈ ఎగ్జామినేషన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ వాళ్ళు, ఢిల్లీ కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష యూనిట్ వారు ఈ ఎగ్జామ్ని అయితే మనకు కండక్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ అడ్రస్ కూడా ఇక్కడ ఇచ్చారు. సిబిఎస్ఈ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, సెక్టర్ 23, ఫేజ్ 1, ద్వారకా, న్యూఢిల్లీ అని వీరి యొక్క అడ్రస్ని అయితే ఇవ్వడం జరిగింది. మరొకసారి మీరు ఒకసారి గమనించండి. కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ అనేది మే 11, 2026 నుండి జూన్ 10, 2026 మధ్యలో ఆన్లైన్ దరఖాస్తు అనేది సమర్పించడానికి సమయం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫీజు చెల్లించడానికి జూన్ 10వ తారీఖు 2026 అర్ధరాత్రి 12 గంటల లోపు ఫీజు చెల్లించాలి. పరీక్ష సెప్టెంబర్ 6వ తారీఖున ఆదివారం నాడు జరుగుతోంది. చూడండి, ఇక్కడ పరీక్ష తేదీ ఇచ్చారు సెప్టెంబర్ 6, 2026. ఉదయం సాయంత్రం ఎగ్జామ్స్ అవుతాయి. ఉదయం ఎవరికి జరుగుతుందంటే ఎవరైతే పేపర్ 2 రాస్తూ ఉన్నారో వారికి ఉదయం షిఫ్ట్లో జరుగుతుంది. ఉదయం షిఫ్ట్ అంటే అర్థం ఏమిటంటే ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. అదేవిధంగా పేపర్ 1 ఎవరైతే రాస్తున్నారో వారికి మధ్యాహ్నం షిఫ్ట్లో ఎగ్జామినేషన్ అయితే అవుతుంది. అంటే మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూశారు కదా, అభ్యర్థుల సంఖ్య పెరిగిన పక్షంలో సెప్టెంబర్ 5వ తారీఖును కూడా, అంటే శనివారం నాడు కూడా ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉందని వాళ్ళు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఈ సీటెట్ సెప్టెంబర్ 2026 సమాచార బులెటిన్ని మనం పూర్తిగా పరిశీలన చేద్దాం. అలా గుర్తుంచుకోండి, పరీక్ష తేదీ సెప్టెంబర్ 6, 2026. మనం వివరాల్లోకి వెళ్తే దీన్ని సీటెట్ సెప్టెంబర్ 2026గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాలు, ఈ సిబిఎస్ఈ వాళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరానికి 2 సార్లు సీటెట్ని అయితే ప్రకటిస్తూ ఉంటారు. ఈసారి మనకి జూలైలో జరగవలసినటువంటి ఎగ్జాము సెప్టెంబర్లో నిర్వహిస్తూ ఉన్నారు. అంటే చదువుకోవడానికి సుమారు
4 నెలల సమయం అనేది మనందరికి కూడా ఉంటుంది. అయితే అభ్యర్థులు సీటెట్ దరఖాస్తు చేసుకోవడానికి ఏ వెబ్సైట్ని సందర్శించాలి అంటే www.cbse.gov.in అనేటటువంటి వెబ్సైట్ను మే 11, 2026 నుండి జూన్ 10, 2026 వరకు సందర్శించవచ్చు. సమాచార బులెటిన్ను అందులో ఉన్నటువంటి వివరాలను జాగ్రత్తగా పూర్తిగా చదవాలి. ఎందుకు చదవాలి అంటే మనం ఏ పొరపాటు కూడా చేయకుండా ఉండడం కోసం అందులో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ సీటెట్ అధికారిక వెబ్సైట్ కూడా ఉంది, ctet.nic.in. ఎక్కడైనా మనం అప్లై చేయొచ్చు, లేదంటే cbse.gov.inలో కూడా అప్లై చేయొచ్చు. చేసే సమయంలో పోస్టల్ పిన్ కోడ్తో పాటు పూర్తి మెయిలింగ్ చిరునామాని రాయాలి. దరఖాస్తు పత్రాన్ని సమర్పించే ముందు రుసుము చెల్లింపు విధానాన్ని నిర్ణయించుకోవాలి. అంటే మన ఫీజుని ఏ విధంగా చెల్లిస్తామో అనేది కూడా ముందే మనం నిర్ణయించుకోవాలి. ఒక అభ్యర్థి ఆన్లైన్లో 1 కన్నా ఎక్కువ దరఖాస్తులు సమర్పించినట్లయితే ఆ అభ్యర్థి యొక్క అభ్యర్థిత్వం రద్దు చేయబడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఒకే ఒక అప్లికేషన్ అయితే మనం సమర్పించాలి. ఆన్లైన్లో దరఖాస్తు ఫారంను సమర్పించేటటువంటి విధానం, ఆన్లైన్లో cbse.gov.in అనేటటువంటి లింకుకి వెళ్ళి దాన్ని తెరవాలి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ని పూర్తిగా ఫిల్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా దరఖాస్తు నెంబర్ని మనం నమోదు చేసుకోవాలి. మనం రీసెంట్గా స్కాన్ చేసినటువంటి ఫోటోని, సంతకాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫీజు చెల్లించడానికి డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు మనం ఉపయోగించి ఫీజును అయితే ఆన్లైన్లోనే చెల్లించాలి. అలాగే ఆన్లైన్ దరఖాస్తు ఫారాన్ని పూర్తిగా నింపిన తర్వాత మనం ఒక పాస్వర్డ్ని ఎంచుకోవాలి. సమర్పించిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. దాన్ని ఖచ్చితంగా మనం ఒక దగ్గర నోట్ చేసుకొని పెట్టుకుంటే మనం ఎప్పుడైనా సరే మన అప్లికేషన్ ఓపెన్ చేయాలి అని అంటే రిజిస్ట్రేషన్ నెంబరు మరియు పాస్వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. పాస్వర్డ్ ముఖ్యంగా 8 నుంచి 13 అక్షరాల పొడవు ఉండాలి. ఇందులో ఒక క్యాపిటల్ లెటరు, ఒక స్మాల్ లెటరు, అలాగే ఒక నెంబరు, అదేవిధంగా ఒక స్పెషల్ క్యారెక్టరు, ఇవన్నీ కూడా ఉండేటట్లుగా ఒక మంచి స్ట్రాంగ్ పాస్వర్డ్ని అయితే మనం రూపొందించుకోవాలి. అభ్యర్థి పాస్వర్డ్ను మార్చుకోవాలంటే తర్వాత ఎప్పుడైనా సరే మార్చుకోవచ్చు. అభ్యర్థి ఎప్పుడు కూడా తన యొక్క పాస్వర్డ్ని ఎవరికి కూడా చెప్పకూడదు. అప్లికేషన్లో ఉన్నటువంటి కంటెంట్లన్నీ కూడా అభ్యర్థి ఆ సెషన్ ముగింపులోగా ఫిల్ చేసి లాగౌట్ చేయాలి. వేరే వ్యక్తులు ఆ వివరాలను అయితే మార్పు చేసేటటువంటి అవకాశాన్ని మనం ఇవ్వకూడదు. స్కాన్ చేసిన ఫోటో మరియు సంతకాన్ని అప్లోడ్ చేయడం తప్పనిసరి. స్కాన్ చేసిన ఫోటోగ్రాఫ్ మరియు సంతకం జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి. స్కాన్ చేసినటువంటి ఫోటో సైజు 10 నుంచి 100 KB మధ్యలో ఉండాలి. ఫోటో యొక్క చిత్ర కొలతలు 3.5 సెంటీమీటర్స్ వెడల్పు, అదేవిధంగా 4.5 సెంటీమీటర్స్ ఎత్తు ఉండాలి. స్కాన్ చేసినటువంటి సంతకం పరిమాణం 3 KB నుండి 30 KB మధ్య ఉండాలి. సంతకం యొక్క చిత్రం యొక్క కొలతలు 3.5 సెంటీమీటర్స్ పొడవు, అదేవిధంగా 1.5 సెంటీమీటర్స్ ఎత్తు ఉండాలి. అభ్యర్థులు తమ తాజా ఫోటో మరియు సంతకం యొక్క స్కాన్ చేసిన చిత్రాలను ఉంచుకోవాలని సూచించడమైంది. ఎగ్జామ్ హాల్లో మనం అప్లోడ్ చేసినటువంటి ఫోటో మన ఐడెంటిఫికేషన్లో ఉన్నటువంటి ఫోటోని సరిపోల్చడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే జనరల్ లేదా ఓబీసీ అభ్యర్థులు పేపర్ 1 రాస్తున్నా సరే, పేపర్ 2 రాస్తున్నా సరే 1000 రూపాయలు చెల్లించాలి. అదే 2 పేపర్లు రాస్తున్నారు అనుకోండి, పేపర్ 1, పేపర్ 2 1200 చెల్లిస్తే సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ సామర్థ్యం గల వ్యక్తులు పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ ఏదో ఒక పేపరే రాస్తున్నారు అనుకోండి, 500 చెల్లిస్తే సరిపోతుంది. అదే పేపర్ 1 మరియు పేపర్ 2 రాస్తున్నారు అనుకోండి, 600 రూపాయలు చెల్లించాలి. అయితే ఈ ఫీజుకి అదనంగా జిఎస్టీ కూడా బ్యాంకు వాళ్ళు వసూలు చేస్తారు. చెల్లించేటటువంటి విధానం ఆన్లైన్ విధానం ద్వారా మాత్రమే జరగాలి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారానే చెల్లించాలి. ధృవీకరణ పేజీని డౌన్లోడ్ చేయడం,
అభ్యర్థులు ధృవీకరణ పేజీ యొక్క ప్రింటౌట్ను రికార్డు కోసం తీసుకొని దాన్ని తమ వద్ద ఉంచుకోవాలి. ధృవీకరణ పేజీని సీటెట్ యూనిట్కి పంపించాల్సినటువంటి అవసరం ఏమీ కూడా లేదు. అభ్యర్థి దరఖాస్తు చేయడానికి ముందు తన అర్హతను నిరూపించుకోవాలి. మరి వ్యక్తిగతంగా ఇవ్వబడిన అర్హత ప్రమాణాల ప్రకారం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత లేనట్లయితే దానికి బాధ్యతని అతను లేదా ఆమె వహించాలి. అభ్యర్థి తన వివరాలైన పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. 10వ తరగతి సర్టిఫికేట్ ప్రకారం పుట్టిన తేదీని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా ఏమైనా మార్పు కోసం అభ్యర్థన ఆన్లైన్ దిద్దుబాటు కోసం నిర్దేశించిన తేదీ తర్వాత ఏ పరిస్థితుల్లోనూ అంగీకరించబడదు. తప్పులు ఏవైనా సరే మనం నమోదు చేసినట్లయితే సీటెట్ వాళ్ళు ఆ వెబ్సైట్లో ఒక నిర్దిష్టమైన కాల వ్యవధి ఇస్తారు. అప్పుడు మాత్రమే మనం దాన్ని ఎడిట్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఏదైనా అంగీకరించినటువంటి పరిణామాలు ఏవైనా సరే జరిగినట్లయితే మరి దానికి సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు ఎటువంటి బాధ్యత వహించరు. కాబట్టి మనం ఏం చేయాలి, నింపేటప్పుడే చాలా జాగ్రత్తగా వివరాలన్నీ కూడా నింపాలి. అప్లికేషన్ ఎడిట్ సౌకర్యం ఒక్కసారి మాత్రం అందించబడుతుంది. ఒకసారి ఫీజు చెల్లించినట్లయితే ఆ ఫీజు అనేది మరి వాపస్ అనేది ఇవ్వబడదు. అడ్మిట్ కార్డు అంటే హాల్ టికెట్ను సీటెట్ వెబ్సైట్లోనే అందుబాటులో ఉంటాయి. ఇది ఎగ్జామినేషన్కి 1-2 రోజుల ముందు వాళ్ళు వెబ్సైట్లో పెడతారు. seatet.nic.inలో పెడతారు. అప్పుడు మనం అక్కడి నుంచి మనం డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అంటే మీరు సీటెట్ పాస్ అవ్వడం ద్వారా డిఎస్సి రాసుకోవచ్చు. అంతే తప్ప సీటెట్ పాస్ అయితే జాబ్ వస్తుందని కాదు. తాజా సమాచారం కోసం మనం నిరంతరం కూడా seatet.nic.in అనేటటువంటి వెబ్సైట్ను మనం సందర్శిస్తూ ఉండాలి. బుకింగ్ కండిషన్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్సిటిఈ నోటిఫై చేసిన ప్రకారం కనీస అర్హత మార్కుల్లో 5% వరకు సడలింపు ఉంటుంది. ఎవరికి ఉంటుందంటే రిజర్వ్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు అర్హత కొరకు విద్యా అర్హత అనుమతించబడుతుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు వంటి వర్గాలకు. చాలా ముఖ్యమైన విషయాలు ఇక్కడ నుండి ఉంటాయి. సీటెట్ యొక్క నిర్మాణము మరియు కంటెంట్. సీటెట్లోని అన్ని ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్స్ అనేవి ఇవ్వబడతాయి. ఒక సమాధానం అత్యంత సరైనదిగా ఉంటుంది. ప్రతి సమాధానానికి 1 మార్క్ ఉంటుంది మరియు నెగిటివ్ మార్కింగ్స్ అనేవి సీటెట్లో ఉండవు. సీటెట్లో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 అనేది 1వ తరగతి నుంచి 5వ తరగతుల వరకు ఎవరైతే ఉపాధ్యాయుడిగా ఉండాలనుకుంటున్నారో ఆ వ్యక్తులను ఉద్దేశించబడింది పేపర్ 1. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉపాధ్యాయులుగా ఎవరైతే ఉండాలని అనుకుంటున్నారో వారిని ఉద్దేశించింది పేపర్ 2. పేపర్ 1 అనేది ఎలిమెంటరీ స్కూల్ ఉపాధ్యాయులను ఉద్దేశించబడింది, అంటే ఎస్జిటీలకు ఉద్దేశించబడింది. అదేవిధంగా పేపర్ 2 అనేది స్కూల్ అసిస్టెంట్లకి ఉద్దేశించబడింది. ఇది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా పేపర్ 1 1వ తరగతి నుంచి 5వ తరగతుల వరకు ప్రాథమిక దశ పరీక్షా సమయం 2.5 గంటలు. దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మీరు అందరు కూడా చాలా గమనించండి. ఇది చాలా ముఖ్యమైనది. పేపర్ 1 అనేది 150 మార్కులకి ఉంటుంది. అంటే 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు 150 మార్కులు ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్టు బాలల అభివృద్ధి మరియు బోధనా శాస్త్రం. ఇది ఇక్కడ ఉన్నటువంటి 5 కూడా కంపల్సరీ. ఇది 30 మార్కులకు ఉంటుంది. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఒక 30 మార్కులకు ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ సైన్స్ 30 మార్కులకు ఉంటుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2. లాంగ్వేజ్ 1 30 మార్కులకి, లాంగ్వేజ్ 2 30 మార్కులకు ఉంటుంది. ఇక్కడ లాంగ్వేజ్ 1 అనేది మన ప్రాంతీయ భాషను ఎంచుకుంటాం. అదేవిధంగా లాంగ్వేజ్ 2 అనేసరికి ఇంగ్లీష్ కంపల్సరీ. లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఒకటే ఎంచుకోవడానికి అవకాశం అనేది లేదు. డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉండాలి. అందులో ఇంగ్లీష్ అనేది కంపల్సరీ. ఇక్కడ మీరు సీటెట్ పరీక్షకు హాజరు కావాలనుకుంటున్న 2 భాషలను మీరు ఈ జాబితా నుండి ఎంచుకోవాలి. ఆ భాషల జాబితా మరియు కోడ్ అనేది ఈ విధంగా కిందన ఇవ్వబడింది. అంటే సుమారు 27 భాషలు ఇవ్వబడ్డాయి. ఇక్కడ చూడండి, పేపర్ 2
6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఎవరైతే బోధన చేయాలనుకుంటున్నారో, బోధిస్తున్నారో ఆ ఉపాధ్యాయులు రాయవలసినటువంటి ఎగ్జామ్ ఇది. పరీక్ష సమయం 2.5 గంటలు ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో డిఎస్సిలో వాళ్ళు పాస్ అవ్వాల్సినటువంటి ఎగ్జామ్ ఇది. పేపర్ 2 తప్పనిసరిగా బాలల అభివృద్ధి మరియు బోధనా శాస్త్రం సైకాలజీ అనేది 30 మార్కులకు తప్పనిసరిగా ఉంటుంది. 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి 30 మార్కులకు. నేను ఇది క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. లాంగ్వేజ్ 1 కంపల్సరీ ఉంటుంది, లాంగ్వేజ్ 2 కంపల్సరీ ఉంటుంది. లాంగ్వేజ్ 1 మీరు తెలుగు ఎంచుకున్నారనుకోండి, లాంగ్వేజ్ 2గా ఇంగ్లీష్ని ఎంచుకోవాలి. మీరు లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ ఎంచుకున్నట్లయితే లాంగ్వేజ్ 2గా తెలుగు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మరి హిందీ ఉపాధ్యాయులు, అదేవిధంగా ఉర్దూ ఉపాధ్యాయులు, ఒరియా ఉపాధ్యాయులు ఉన్నారు అనుకుందాం. వాళ్ళు ఏం చేయాలంటే ఈ లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2లో ఏదో ఒక లాంగ్వేజ్ని ఇంగ్లీషు తప్పనిసరిగా ఎంచుకుంటూ సెకండ్ లాంగ్వేజ్ లేదా ఫస్ట్ లాంగ్వేజ్గా ఒరియా లేదా తెలుగు లేదా హిందీ అనేది ఎంచుకోవాలి. ఇక్కడ మీరు ఒక విషయం అయితే బాగా గుర్తుపెట్టుకోండి, సైకాలజీ కామన్. లాంగ్వేజ్ 1 తెలుగు అనుకుందాం, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అనేది కామన్. తర్వాత మీరు సైన్స్ టీచర్స్ అయితే సైన్స్ ఎంచుకోవాలి, సైన్స్ మ్యాథ్స్. మీరు సోషల్ టీచర్స్ అయితే మీరు తప్పనిసరిగా సోషల్ ఎంపిక చేసుకోవాలి. మరి మీరు లాంగ్వేజ్ పండిట్లు అయితే మీకోసం ఒక సపరేట్గా ఎగ్జామినేషన్ అనేది ఉండదు. మీరు లాంగ్వేజ్ 1లో కానీ 2లో కానీ మీకు సంబంధిత లాంగ్వేజ్ని అయితే ఎంపిక చేసుకోవాలి. మీరు లాంగ్వేజ్ 1గా హిందీ పెట్టుకున్నా పర్వాలేదు, లాంగ్వేజ్ 2గా హిందీ పెట్టుకున్నా పర్వాలేదు. కాకపోతే ఎగ్జామినేషను ప్యాటర్న్ ప్రకారం నా సలహా ఏమిటంటే లాంగ్వేజ్ 1గా ఇంగ్లీష్ పెట్టుకోండి, లాంగ్వేజ్ 2గా మీరు ఉర్దూ అయితే ఉర్దూ, ఒరియా అయితే ఒరియా, తెలుగు వాళ్ళైతే తెలుగు, హిందీ వాళ్ళైతే హిందీని మీరు ఎంపిక చేసుకోండి. మీకు సైకాలజీ కామన్గా ఉంటుంది, అదేవిధంగా లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 ఎంపిక చేసుకుంటారు. మరి మ్యాథ్స్ సైన్స్ ఎంచుకోవాలా సోషల్ ఎంచుకోవాలా అనేది ఇక్కడ సమస్య వస్తుంది. కాబట్టి మీరు డిగ్రీలో ఏ సబ్జెక్ట్ అయితే చదివారో, మీరు ఎంపీసీ బైపీసీ వాళ్ళు అనుకోండి, మీరు గణితము సైన్స్ ఎంపిక చేసుకోవాలి. మీరు సోషల్ వాళ్ళు అనుకోండి, డిగ్రీలో బిఏ వాళ్ళు అనుకోండి, మీరు ఖచ్చితంగా సోషల్ సైన్స్ అనేది ఎంపిక చేసుకోవాలి. ఇంకా మీకు ఇక్కడ ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. ప్రశ్నపత్రం ఏ భాషలో వస్తుందంటే హిందీ ఇంగ్లీష్లో మాత్రమే క్వశ్చన్ పేపర్ వస్తుంది, తెలుగులో ఇవ్వరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకంటే సెంట్రల్ వైడ్ టెస్ట్ కాబట్టి ప్రధాన ప్రశ్నపత్రం ద్విభాషా రూపంలో ఉంటుంది. 60% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు టెట్ పరీక్షలు ఎవరైతే సాధిస్తారో వాళ్ళు మాత్రమే టెట్ పాస్ అయినట్టుగా పరిగణిస్తారు. అంటే 150 మార్కులకి మనకి మినిమం 90 మార్కులు అనేవి రావాలి. డిఎస్సి రాయడానికి ఒక అర్హతగా సీటెట్ అనేది ఉపయోగపడుతుంది. సీటెట్ సర్టిఫికేట్ చెల్లుబాటు అయ్యే కాలం. మీరు ఒక్కసారి కానీ సీటెట్ అర్హత సాధించినట్లయితే మీ జీవితకాలం పాటు ఆ సీటెట్ సర్టిఫికేట్ అనేది చెల్లుబాటు అవుతుంది. సీటెట్ సర్టిఫికేట్ పొందడానికి ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా సరే ప్రయత్నం చేయొచ్చు, దీనికి ఎటువంటి పరిమితి అనేది లేదు. సీటెట్లో అర్హత సాధించిన వ్యక్తి కూడా తన స్కోర్ను మెరుగుపరుచుకోవడానికి మళ్ళీ ఎగ్జామ్ని రాయొచ్చు. పరీక్ష కేంద్రాలు, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం, మీరు గుర్తుపెట్టుకోండి. దరఖాస్తుదారులందరికీ తెలియజేయందేమనగా ఆన్లైన్లో పరీక్షా నగరాన్ని ఎంచుకునే అవకాశం మీకు అందుబాటులో లేదు. దరఖాస్తుదారులకు పరీక్షా నగరాన్ని సిబిఎస్ఈ వాళ్ళు యాదృచ్ఛిక ప్రాతిపదికన కేటాయిస్తారు. ఏ కారణం చేతనైనా సరే కేటాయించినటువంటి పరీక్షా నగరాన్ని మార్చమని చెప్పి చేసేటటువంటి అభ్యర్థనలను సీటెట్ నిర్వాహకులు అంగీకరించరు. కాబట్టి వీలున్నంత వేగంగా అప్లై చేయడం ద్వారా మీరు మీకు దగ్గరగా ఉన్నటువంటి పరీక్ష కేంద్రాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది.
అభ్యర్థులు సీటెట్ అధికారిక వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకుని, అడ్మిట్ కార్డు అంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరు కావచ్చు. ఈ అడ్మిట్ కార్డుల వివరాలకు సంబంధించి ఏదైనా వ్యత్యాసం మీరు గమనించినట్లయితే యూనిట్ని మీరు అవసరమైన సవరణల కోసం మీరు సంప్రదించవచ్చు. అభ్యర్థులు పేపర్ 2 ఉదయం పూట జరుగుతుంది, పేపర్ 1 మధ్యాహ్నం పూట జరుగుతుంది. కానీ మీరు పరీక్ష కేంద్రానికి 120 నిమిషాల ముందే హాజరవ్వాల్సి ఉంటుంది. అంటే ఎగ్జామినేషన్కి 2 అవర్స్ ముందే మీరు ఎగ్జామ్కి హాజరవ్వాల్సి ఉంటుంది. ఎవరైనా సరే వైకల్యం ఉన్నటువంటి అభ్యర్థి తన తరపున మరో వ్యక్తి చేత ఎగ్జామినేషను రాయించాలని అనుకుంటే తగినటువంటి వైద్య ధృవీకరణ పత్రాన్ని జత చేయాల్సి ఉంటుంది. సిబిఎస్ఈ వాళ్ళు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మార్క్ షీట్లు అభ్యర్థులందరికీ అర్హతదారులందరికీ కూడా అందిస్తుంది. ఎలా అందిస్తుందంటే డిజిలాకర్ ఖాతా ద్వారా అందిస్తుంది. ఆ డిజిలాకర్ ఫార్మెట్లో సర్టిఫికేట్లు, మార్క్ షీట్లు మరియు అర్హత ధ్రువపత్రాలు డిజిటల్గా సంతకం చేయబడి ఉంటాయి. మరి ఐటీ చట్టం ప్రకారం అందుబాటు అవుతాయి. డిజిలాకర్ మొబైల్ యాప్ను ఉపయోగించి స్కాన్ చేసి ధృవీకరించవచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైనా రిజల్ట్ వచ్చిన తర్వాత అభ్యర్థులు తమ సీటెట్ ఓఎంఆర్ జవాబు పత్రం యొక్క ఫోటో కాపీని కూడా పొందొచ్చు. ప్రతి ఓఎంఆర్కు 500 రూపాయల ఫీజు ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్, దీన్ని అయితే మీరు మిస్ అవ్వద్దు. సిలబస్ నిర్మాణము మరియు కంటెంట్ పేపర్ 1కి ఎలా ఉంటుంది, పేపర్ 2కి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మొట్టమొదట పేపర్ 1 నుండి 5 తరగతుల వరకు ప్రాథమిక దశ, బాలల అభివృద్ధి మరియు బోధనా శాస్త్రం, సైకాలజీ 30 ప్రశ్నలు ఉంటాయి, అంటే 30 మార్కులకు. ఇందులో బాలల అభివృద్ధి ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం, అభివృద్ధి భావన మరియు అభ్యాసంతో దాని సంబంధం, పిల్లల అభివృద్ధి సూత్రాలు, వారసత్వం అండ్ పర్యావరణ ప్రభావం, సాంఘికీకరణ ప్రక్రియలు, సామాజిక ప్రపంచం మరియు పిల్లలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తోటివారు, పిఏజెడ్, కోల్బర్గ్ మరియు వైగోట్స్కి, నిర్మాణాలు మరియు విమర్శనాత్మక దృక్కోణాలు, పిల్లల కేంద్రీకృత మరియు ప్రగతిశీల విద్య యొక్క భావనలు, మేధస్సు అనే భావనపై విమర్శనాత్మక దృక్పథం, బహుముఖ మేధస్సు, భాష మరియు ఆలోచన, సామాజిక నిర్మాణం వలె లింగం, లింగ పాత్రలు, లింగ పక్షపాతం మరియు విద్యా పద్ధతులు, అభ్యాసకుల మధ్య వ్యక్తిగత భేదాలు, వైవిధ్యం ఆధారంగా భేదాలను అర్థం చేసుకోవడం, భాష, కులం, లింగం, వర్గం, మతం మొదలైనవి, అభ్యాసం కోసం చేసే మదింపు మరియు అభ్యసనం యొక్క మదింపు మధ్య వ్యత్యాసం, పాఠశాల ఆధారిత అంచనా, నిరంతర మరియు సమగ్ర మూల్యాంకనం, దృక్పథం మరియు ఆచరణ, అభ్యాసకుల సంసిద్ధత స్థాయిలను అంచనా వేయడానికి తగిన ప్రశ్నలను రూపొందించడం, మెరుగుపరచడం, తరగతి గదుల అభ్యసనం మరియు విమర్శనాత్మక ఆలోచన కోసం మరియు అభ్యాసకుల సాధనను అంచనా వేయడం. ఇది 15 మార్కులు. సమ్మిళిత విద్యా భావన మరియు ప్రత్యేక అవసరాలు గల పిల్లలను అర్థం చేసుకోవడం, దీనికి 5 ప్రశ్నలకి 5 మార్కులు. వెనుకబడిన మరియు వంచబడిన వర్గాలతో సహా విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన అభ్యాసకులను ఉద్దేశించి అభ్యసన లోపాలు మొదలైనవి. సమ్మిళిత విద్యా భావన మరియు ప్రత్యేక అవసరాలు గల పిల్లలను అర్థం చేసుకోవడం 5 ప్రశ్నలు. వెనుకబడిన మరియు వంచబడిన వర్గాలతో సహా విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన అభ్యాసకులను ఉద్దేశించి అభ్యసన లోపాలు మొదలై ఉన్న పిల్లల అవసరాలు తీర్చడం, ప్రతిభావంతులైన సృజనాత్మక ప్రత్యేక అవసరాలు గల అభ్యాసకులను ఉద్దేశించి కొన్ని ప్రశ్నలు ఇవ్వబడతాయి. అదేవిధంగా అభ్యసనం మరియు బోధనా శాస్త్రం, పిల్లలు ఎలా ఆలోచిస్తారు మరియు నేర్చుకుంటారు. అభ్యసనం మరియు బోధనా శాస్త్రం 10 ప్రశ్నలు ఉంటాయి. పిల్లలు ఆలోచించే విధానం, బోధన మరియు అభ్యసనం, ప్రాథమిక ప్రక్రియలు, పిల్లల అభ్యసన వ్యూహాలు, సమస్య పరిష్కారకర్త మరియు శాస్త్రీయ పరిశోధకుడిగా పిలవాడు, పిల్లల్లో అభ్యసనం గురించిన ప్రత్యామ్నాయ భావనలు, పిల్లల తప్పులను ముఖ్యమైనవిగా అర్థం చేసుకోవడం, అభ్యసన ప్రక్రియలో దశలు, జ్ఞానము, భావోద్వేగాలు, ప్రేరణ మరియు అభ్యసనానికి దోహదపడే వ్యక్తిగత పర్యావరణ అంశాల గురించి ఉంటాయి. ఇది సైకాలజీకి సంబంధించి. అదేవిధంగా మ్యాథ్స్ కంటెంట్ 15 మార్కులు, అంటే గణితం 30 మార్కులకు ఉంటుంది, కంటెంట్ 15 మార్కులకు. జామితి, ఆకారాలు మరియు ప్రాదేశిక అవగాహన, మన చుట్టూ ఉన్న ఘన పదార్థాలు, సంఖ్యలు, సంకలనం మరియు వ్యవకలనం, గుణకారం, విభాగం, కొలత, బరువు, సమయం,
ఇటువంటి అంశాలు ఇవ్వడం జరుగుతుంది. వాల్యూమ్, డేటా నిర్వహణ, నమూనాలు, మనీ ఇవన్నీ. అదేవిధంగా బోధనా సమస్యలు అంటే మెథడాలజీకి సంబంధించి 15 ప్రశ్నలు ఇస్తారు. గణిత శాస్త్ర స్వభావము, తార్కిక ఆలోచన, పిల్లల ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవడం మరియు అర్థాన్ని గ్రహించి మరి నేర్చుకునే తార్కిక నమూనాలు మరియు వ్యూహాలు, పాఠ్య ప్రణాళికలో గణితం యొక్క స్థానం, గణిత భాష, కమ్యూనిటీ గణితం, అధికారిక మరియు అనధికారిక పద్ధతుల ద్వారా మూల్యాంకనం, బోధనా సమస్యలు, దోష విశ్లేషణ మరియు అభ్యాస మరియు బోధనకు సంబంధించిన అంశాలు, రాగ నిర్ధారణ మరియు నివారణ, బోధన. ఇవి మెథడాలజీలో 15 ప్రశ్నలు ఇస్తారు. పర్యావరణ అధ్యయనాలు 30 ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా కంటెంట్లో 15 ప్రశ్నలు. కుటుంబం మరియు స్నేహితులు, సంబంధాలు, పని మరియు ఆట, జంతువులు, మొక్కలు, ఆహారం, ఆశ్రయం, నీరు, ప్రయాణం, మనం తయారు చేసే మరియు చేసే పనులు, ఇవి కంటెంట్ కిందకు వస్తాయి. అదేవిధంగా మెథడాలజీ, ఈవీఎస్ యొక్క భావన మరియు పరిధి, ఈవీఎస్ ప్రాముఖ్యత, సమీకృత ఈవీఎస్, పర్యావరణ అధ్యయనాలు మరియు పర్యావరణ విద్య, అభ్యాస సూత్రాలు, పరిధి మరియు విజ్ఞాన శాస్త్రం, సామాజిక శాస్త్రంతో సంబంధం, భావనలను ప్రదర్శించే విధానాలు, కార్యకలాపాలు, ప్రయోగాలు, ఆచరణాత్మకమైన పని, చర్చ, సిసిఈ, బోధనా సామాగ్రి, సహాయకాలు, సమస్యలు, ఇవి 15 మార్కులకి ఇవ్వబడతాయి. అదేవిధంగా లాంగ్వేజ్ 1 దేన్నైతే మనం ఎంచుకుంటామో అందులో 30 మార్కులు ఉంటుంది. భాషా గ్రహణ శక్తి 15 ప్రశ్నలు. ఇంతకు ముందు చూడని గద్య భాగాలను చదవడం, ఒక వచనం లేదా నాటకం మరియు ఒక పద్యం, ఈ రెండిట్లో గ్రహణ శక్తి, అనుమానం, వ్యాకరణం మరియు వాచిక సామర్థ్యంపై గద్య భాగం సాహిత్యపరంగా ఉండవచ్చు. శాస్త్రీయ, కథనాత్మక లేదా చర్చాత్మక విషయాలపైన ప్రశ్నలు అయితే వస్తాయి. అదేవిధంగా మెథడాలజీ, భాషాభివృద్ధి, బోధనా శాస్త్రం, నేర్చుకోవడం మరియు సముపార్జన 15 మార్కులకి ఈ విషయాలన్నీ ఉంటాయి. భాష, బోధనా సూత్రాలు, వినడం మరియు మాట్లాడడం యొక్క పాత్ర, భాష యొక్క పనితీరు మరియు పిల్లలు దాన్ని ఒక సాధనంగా ఎలా ఉంచుకుంటారో చూడడం, ఆలోచనలు తెలియజేయడానికి భాషను నేర్చుకోవడంలో వ్యాకరణం యొక్క పాత్రపై విమర్శనాత్మక దృక్పథం, మౌఖికంగా మరియు లిఖిత రూపంలో దీనికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. విభిన్న విద్యార్థులున్న తరగతి గదిలో భాషను బోధించడంలో సవాళ్ళు, భాషాపరమైనటువంటి ఇబ్బందులు, తప్పులు మరియు రుగ్మతలు, భాషా నైపుణ్యాలు, భాష గ్రహణ శక్తి మరియు ప్రావీణ్యాన్ని మూల్యాంకనం చేయడం, మాట్లాడడం, వినడం, చదవడం మరియు రాయడం, బోధన, అభ్యసన సామగ్రి, పాఠ్యపుస్తకం, మల్టీమీడియా సామగ్రి, బహుభాషా వనరులు, తరగతి గది, పరిహార బోధన, ఇవి లాంగ్వేజ్ 1కి సంబంధించినవి. అదేవిధంగా లాంగ్వేజ్ 2లో 30 మార్కులు ఉంటాయి. గ్రహణ శక్తి, ప్రశ్నతో కూడిన 2 అపరిచిత గద్య భాగాలు, విశ్లేషణాత్మక లేదా సాహిత్య లేదా కథనాత్మక లేదా శాస్త్రీయమైనవి, గ్రహణ శక్తి, వ్యాకరణం మరియు వాచిక సామర్థ్యం. అదేవిధంగా మెథడాలజీలో భాషాభివృద్ధి, బోధనా శాస్త్రం 15 ప్రశ్నలు, నేర్చుకోవడం మరియు సముపార్జన, భాషా బోధన సూత్రాలు, వినడం మరియు మాట్లాడడం యొక్క పాత్ర, భాష యొక్క పనితీరు, ఆలోచనలు తెలియజేయడానికి భాషను నేర్చుకోవడం, వ్యాకరణం యొక్క పాత్ర, విమర్శనాత్మక దృక్పథం, మౌఖికంగా మరియు రాతపూర్వకంగా, విభిన్న విద్యార్థులను తరగతి గదిలో భాషను బోధించడంలో సవాళ్ళు, భాషా నైపుణ్యాలు, భాషా గ్రహణ శక్తి మరియు ప్రావీణ్యాన్ని మూల్యాంకనం చేయడం, మాట్లాడడం, వినడం, చదవడం, రాయడం, బోధన, అభ్యసన సామాగ్రి, పాఠ్యపుస్తకం, మల్టీమీడియా సామాగ్రి, బహుభాషా వనరు, తరగతి, పరిహార బోధన. పేపర్ 2 6 నుండి 8 తరగతులకు ప్రాథమిక దశ. బాలల అభివృద్ధి మరియు బోధన శాస్త్రం 30 మార్కులకు ఉంటుంది. బాలల అభివృద్ధి గురించి 15 ప్రశ్నలు ఉంటాయి 15 మార్కులకు. అదేవిధంగా సమ్మిళిత విద్యా భావన మరియు ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని అర్థం చేసుకోవడం 5 ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా అభ్యసనం మరియు బోధన శాస్త్రంపై 10 ప్రశ్నలు ఉంటాయి. ఇంతకు ముందు మనం పేపర్ 1కి చెప్పినట్టుగానే ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది. గణితం మరియు సైన్స్, ఎవరైతే డిగ్రీలో ఎంపీసీ, బీజెడ్సీ చదువుతారో వాళ్ళు గణితం మరియు సైన్స్ని అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. గణితం 30 ప్రశ్నలు ఉంటాయి, కంటెంట్ 20 ప్రశ్నలకి ఇస్తారు. అదేవిధంగా బోధనా సమస్యలకు 10 ప్రశ్నలు ఇస్తారు. సైన్స్ 30 ప్రశ్నలకు ఉంటుంది, కంటెంట్ 20 ప్రశ్నలకి ఇస్తారు. అదేవిధంగా బోధనా సమస్యలకి 10 ప్రశ్నలు ఇస్తారు. ఈ విధంగా అక్కడ 60 ప్రశ్నలకు 60 మార్కులకు ఇవ్వబడుతుంది. ఎవరైతే బిఏ చదువుతారో వాళ్ళు సామాజిక అధ్యయనాలు, సామాజిక శాస్త్రాలు తీసుకోండి. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం మీరు గమనించండి. లాంగ్వేజ్ పండిట్లకు ఉర్దూ వాళ్ళకి కానీ, ఒరియా వాళ్ళకి కానీ, తెలుగు వాళ్ళకి కానీ, హిందీ వాళ్ళకి కానీ ప్రత్యేకించి ఒక పేపర్ అంటూ ఏమీ లేదండి. మీరు డిగ్రీలో మ్యాథ్స్, సైన్స్ వాళ్ళైతే గణితము, సైన్స్ కంటెంట్ని టిక్ పెట్టుకోవాలి. మీరు బిఏ వాళ్ళైతే సామాజిక అధ్యయనాలు, సామాజిక శాస్త్రాలని మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది.
లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అందరికీ కామన్గా ఉంటుంది. లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ మీరు పెట్టుకోండి. లాంగ్వేజ్ 2 మీరు తెలుగు వాళ్ళైతే తెలుగు, ఒరియా వాళ్ళైతే ఒరియా, ఉర్దూ వాళ్ళైతే ఉర్దూ, హిందీ వాళ్ళైతే హిందీ పెట్టుకోండి. ఇక్కడ కంటెంట్ 40 మార్కులకు ఉంటుంది. అదేవిధంగా వాదనా సమస్యలు 20 మార్కులకు ఉంటాయి. అంటే మీకు 60 ప్రశ్నలు 60 మార్కులకి ఉంటుంది. లాంగ్వేజ్ 1 భాషా గ్రహణ శక్తి, ఇది 15 ప్రశ్నలు ఉంటాయి. భాషా అభివృద్ధి బోధనా శాస్త్రం 15 ప్రశ్నలు ఉంటాయి. లాంగ్వేజ్ 2 గ్రహణ శక్తి 15 మార్కులు ఉంటుంది. మెథడాలజీ 15 మార్కులకు ఉంటుంది. అంటే 30 మార్కులకు ఉంటుంది. ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఎన్సీఆర్టీ బుక్స్ను మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం చేయకూడదు, ఏం చేయాలి, ఇలాంటి జాగ్రత్తలన్నీ ఇచ్చారు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. మనం అవన్నీ పాటిస్తాము. పాటించి చక్కగా ఎగ్జామ్ అయితే రాస్తాము. ఇది అందరికీ తెలిసినటువంటి సమాచారమే. మీకు ఇంకేమైనా సరే డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై అయితే ఇస్తాను. ఈ బుక్లెట్లో ఇచ్చిన విషయాలనే మరలా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇదంతా కూడా ఆఫ్లైన్లో జరుగుతుంది. ఇది మీరు నలుపు లేదా బ్లూ పెన్ మాత్రం వాడండి. పెన్సిల్ అయితే మీరు తీసుకెళ్ళొద్దు. అందుకే నెమ్మదిగా స్క్రోల్ చేస్తున్నాను. ఎవరికైనా మీకు డౌట్ ఉంటే అక్కడ పాజ్లో పెట్టుకొని అవన్నీ కూడా చూడండి. ఇక్కడ చాలా విషయాలు ఏంటంటే చెప్పినవే ఉన్నాయి. మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు ఎస్జిటికి రాస్తే పేపర్ 1 రాయండి. మీరు స్కూల్ అసిస్టెంట్ అయితే పేపర్ 2 రాయండి. అంతే. ఇంకా ఇందులో ఏం డౌట్ ఏం లేదు. భాషా పండితులకి స్పెషల్గా ఎటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది లేదు. మీరు లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ పెట్టుకోండి. లాంగ్వేజ్ 2 మీరు తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఒరియా అయితే ఒరియా, ఉర్దూ అయితే ఉర్దూ పెట్టుకోండి. మీరు నెక్స్ట్ డిగ్రీలో మీరు సైన్స్ గ్రూప్ అయితే మీరు మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎంపిక చేసుకోండి. సోషల్ వాళ్ళైతే సోషల్ సైన్స్ ఎంపిక చేసుకోండి. ఎవరైనా సరే వికలాంగులు ఉంటే ఈ సర్టిఫికేట్ని అయితే మీరు నింపాల్సి ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ డాక్టర్ చేత సంతకం పెట్టించాల్సి ఉంటుంది. మీకు సహాయం చేసే వ్యక్తిని అయితే నియమిస్తారు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూడండి. మీకు ఏవైనా సరే మీరు దరఖాస్తులో తప్పులు చేసి ఉన్నట్లయితే మీకు సవరించుకోవడానికి జూన్ 15 నుంచి 18వ తారీఖు వరకు అవకాశం ఇస్తారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతి అయితే ఇవ్వరు. అదేవిధంగా మీకు రిజల్ట్ అనేది అక్టోబర్ చివరిలో మీకు రిజల్ట్ అయితే వస్తుంది. ఇక్కడ సమయ పట్టికనైతే మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు సీటెట్ గురించి అయితే నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఎటువంటి అనుమానం మీకు ఉండదని అనుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా ఇన్ సర్వీస్ టీచర్స్ కానీ, నిరుద్యోగ డిఎస్ అభ్యర్థులు కానీ సీటెట్ రాయండి. ఇది ఏపీ టెట్తో సమానమే. మీరు రాసి డిఎస్సి అర్హులు అవ్వచ్చు. అదేవిధంగా సర్వీస్లో ఉన్న టీచర్స్ అయితే ఏపీ టెట్కి బదులుగా సీటెట్ని ఎస్ఆర్లో నమోదు చేసుకోవచ్చు. కాబట్టి ఈ పరీక్షను అయితే మీరు మిస్ చేసుకోవద్దు. పర్సనల్ నెంబర్ కూడా ఇస్తాను. మీరు అక్కడ కూడా మీరు అడగచ్చు. 9030714858. మీకు ఏ అనుమానం ఉన్నా సరే అక్కడ క్వశ్చన్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను. వివరాలన్నీ నచ్చితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.